ఆరాధనను జరిపించాలి. రాజ్ కుమార్ గారు వస్తారట, మధ్యలో కలుసుకుంటారట. నిజంగా వారు రావడం జరిగితే వెనకున్న వారు నాకు తెలియజేయండి, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. రండి సార్, ఇంతసేపా మీరు? అందుక చప్పట్లు కొడుతూ ఉంటే ప్రసాద్ గారికి ఏంటో ఒకలాగుంది పాపం కదా. ఇప్పుడు అసలు కొట్టాల్సిన మనిషి కనిపించాడు కదా. అయ్యగారు వందనాలండి. ఈరోజు మీకు ఈ అధ్యక్షులుగా ఆహ్వానించే ప్రత్యేకంగా మీరు కార్యక్రమాన్ని నడిపించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. టైము 11 చాలా పలసగా ఉంది. ఏరి జనాలు ఇంకా వంటలు అవ్వలేదా అమ్మ? బిర్యానీలు వండుకొని రావాలి, ఇంకా వంటలు అవ్వాలా. చాలా పలసగా ఉందమ్మా అసలు. మరి 11 అయిపోతుంది. ఇంకా ఆరాధన ఇక్కడ చూస్తే ఉదయం 10:30 వేశారు, 11 మనం మొదలెడుతున్నాం. సరే, హల్లెలూయా. ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈస్టర్ ఆరాధన 10:30 అన్నారు. అధ్యక్షుల వారు మరి అనుకోకుండా డ్యూటీ జరిగింది వై రాజ్ కుమార్ గారికి. మరి ముందుగానే చెప్పాం. మరి ఎందువల్ల అంటే డ్యూటీ మరి ఎమర్జెన్సీ అంటే జనాలు చాలా తక్కువ ఉన్నారు. మరి అందువల్ల డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. కనుక మనం చాలా రాలేదని బాధపడతాం. దానికి వాళ్ళకి ఆయనకి అది ఎంత కష్టంగా ఉందో. మరి ఇక్కడ రావాలని ఆశ ఎంతో ఉంటుంది పాపం ఆయనకి, కానీ రాలేకపోయారు దేవుని. మరి కనుక మరి రైట్, అందరూ కూర్చోండి అమ్మా, దయచేసి అందరూ కూర్చోండి. మరి రైట్, ఓకే. అయితే బైబిల్ పట్టణంలోకి వెళ్ళిపోదాం. అవలా ప్రార్థన ఫస్ట్ తల్లి శ్రీమతి ఎల్ నిర్మలా గారు. సరే, అయితే ఇప్పుడు వాక్యం చదివించేద్దాం. అయితే ఓకే, సరే అమ్మా. నిర్మలా గారు రెస్ట్ తీసుకోండి. సరే, బైబిల్ పట్టణంలోకి వెళ్దామమ్మా. ఫస్ట్ కీర్తన 118 అధ్యాయము 14 వచనం నుండి 24 వచనం వరకు. కుమారి చాందిని, అన్ని నువ్వే కనపడుతున్నావు బ్రా. కీర్తనలు ఈ దినముకై ఏర్పాటు చేసిన వాక్యము కీర్తనలు 118, 14 నుండి 24 వరకు. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదనము వినపడను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. నేను చావను, సజీవుడినైన యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును, కానీ ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చియున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను. ఇది యెహోవా వలన కలిగినది. ఇది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. దేవుడి చిన్న వాక్యం దీవించును.
మరి బైబిల్ పట్టణం చదివినిపించినటువంటి కుమారి శాంతికి ప్రభు నామ వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రెండవ పట్టణం మత్తయి 28వ అధ్యాయము 1 నుంచి 10 వరకు కుమారి ఆర్ సాత్వికి. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన రెండవ పాట మత్తయి 28వ అధ్యాయం 1 నుండి 10 వరకు. విశ్రాంతి దినమును గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియయు సమాధిని చూచి వచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహోభూకంపము వలె కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతని భయపడుట వలన కావలివారు వణికి వచ్చి వరే వల్లే నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతువుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూచుతురు. ఇదిగో మీతో చెప్పి నేను. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి ఎదుట నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపగా పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుకుని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన ఎదుటికి వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలయలులకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూచితురును వారి తెలుపుచుండెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. బైబిల్ పట్టణం చదివినిపించినటువంటి కుమారి ఆర్ సాత్వికి ప్రభునామ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మూడవ పట్టణం 1 కొరింథీ 15వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం శ్రీమతి వై బ్లెస్సింగ్. దేవుడి ఈ దినముగా ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖనములను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండనే ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించువారు నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మూడో పట్టణం చదివినిపించినటువంటి శ్రీమతి వై బ్లెస్సీ గారికి సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వర్షపు ముందు ప్రార్థన శ్రీమతి ఎల్ నిర్మలా గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, దయగలిగిన నా ప్రభా, నీ బంగారు పాదాలకి కోటి కోటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, రాత్రంతయు మాకు సుఖమైన నిద్ర అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన్న ప్రభువా నీ సన్నిధానానికి మేము వచ్చి ఉన్నాం అయా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, సంవత్సరం వెంబడి సంవత్సరములు ప్రభువా మీ దయా కిరీటము మా సంగమపై, మా కుటుంబాలపై మీరు ఉంచి ప్రభువా, మీరు సిలువలో పలికిన మాటలు నాయన మేము జ్ఞప్తి తెచ్చుకుని ప్రభువా తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నావు ప్రభువా. నువ్వెంత గొప్ప దేవుడివి అయా. నీకు వందనాలు. నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏడమన్నావు ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యముగా నా తండ్రి, సంగమ కొరకు నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సంగమును నానాటికి మీరు అభివృద్ధి పరచమని అడుగుచున్నాను నాయన. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఎవరైనా బాధపడుచుంటే ప్రభువా వారిని మీరు జ్ఞాపన చేసుకుని ప్రభువా వారిని ముట్టి స్వస్థపరచమని మీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. ఈ 40 దినాలు ప్రభువా ఎంతగానో బిడ్డలు మరి మేము రాకపోయినా ప్రభువా నువ్వు మా స్థితిగతులు ఎరిగిన దేవుడు కనుక నాయన. అయ్యా, బిడ్డలు ఎంతగానో నాయన ఆత్మతోనూ సత్యముతో ప్రభువా నిన్ను ఆరాధించి నిన్ను వెంబడించి ఉన్నారు కనుక నాయన, దాన్ని బట్టి కూడా నీకు కోటి కోటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నీ దైవ దాసుల్ని ప్రభువా మీరు జ్ఞాపన చేసుకోండి ప్రభువా. ఆ బిడ్డ ఆలయక సొలయక ప్రభువా నీ యందు భయము భక్తి విశ్వాసముతో నా తండ్రి బిడ్డ కొనసాగుచుండగా నా తండ్రి బిడ్డకి మంచి ఆరోగ్యముని మీరే దయచేయమని మీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను నాయన. సంఘమును నడిపించుచుండగా నా తండ్రి మీరే నాయన బిడ్డ పక్షాన్ని నుండి మీరే సహాయం చేయమని మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నువ్వు చూచుచున్నావు తండ్రి, మంచివారిని చెడ్డవారిని సమస్త ఈవుల్ని నువ్వు చూస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు ప్రభా. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడివి నీవే కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ముఖ్యంగా సంఘములో యవన బిడ్డల్ని మీరు లేవనెత్తమని అడుగుచున్నాను. బిడ్డల్ని నాయన పరిచర్య చేయుచుండగా నా తండ్రి బిడ్డలకి మంచి జ్ఞానాత్మనిచ్చి బిడ్డల్ని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను అయా. నీకు వందనాలు. ఇప్పుడు నీ దైవదాసుల్ని మీరు నిలబెట్టుకుని నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభువా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమైనదో నీకు తెలుసు గనక నాయన మీరే నాతో మాతో మాట్లాడి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసయ్య నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి శ్రీమతి ఎల్ నిర్మల గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ముఖ్య అంశంలోకి వచ్చాం. వాక్యోపదేశకులు మరి మన ప్రక్కన ఉన్నారు. చాలా సన్నగా ఉన్న మనిషి, నాకు చాలా సన్నగా కనపడుతున్నారు. మరి మీకు ఎలా కనపడుతున్నారో తెలియదు నాకు. మరి పాస్టర్ కర్లపూడి తారా ప్రకాష్ గారికి మరి నీ వాక్యం చెప్పమని నేను సమయాన్ని అప్పచెబుతున్నాను. ఇగో ఇప్పుడు మన ట్రెజరర్ గారు చూడండి ఎలా వచ్చారో, చక్క అందగా మేకప్ అయి వచ్చారండి. అధ్యక్షుల వారిగా బైక్ రా, నువ్వు ఎక్కడ పోతున్నా, మీరు ఉండండి. ప్రసాద్ గారు అందరం లేచి నుంచుందాం, ఆరాధన చేసుకొని ఆరాధన తదనంతరం మన వాక్యంలోకి ప్రవేశిద్దాం.
రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రియ స్నేహితులారా, రక్త సంబంధికులారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో, ఆశీర్వాద బలముతో గడిచిన 40 రోజులు శిలువ ధ్యాన కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. మా చెల్లి జయసుందరి ప్రతిరోజు ఆ బిడ్డను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎందుకంటే వారు ఆన్లైన్లో ఉంటారు. ఈరోజు ఉదయం కాదు, రాత్రే నాకు ఒక మెసేజ్ పెట్టింది. అన్నయ్య, ఇక రేపు నుంచి ఈ ఆరాధనలు ఉండవని నాకు చాలా దిగులుగా ఉందన్నయ్య. హృదయాంతరంగంలోంచి వచ్చిన మాట అది. నాకు ఆ మెసేజ్ చూడంలోనే నాకు చాలా బాధ, దిగులేసింది. నిజమే కదా. ఇక సరే, ఈరోజంటే ఇప్పుడు ఉంది ఆరాధన, రేపటి నుంచి సాయంత్రాలు అలా కలుసుకోవడం, అలా దేవుని పాటల ద్వారా భయపరచుకోవడం, కొద్దో గొప్ప దేవుని మాటలు వినడం, అసలు ఎంత ధన్యకరంగా జరిగిపోయింది తల్లి. ఏది ఏమైనా మరి మనం ఇంకొక నిర్ణయం తీసుకున్నాం కదా, కనీసం వారంలో ఒకసారి, రోజు కాకపోయినా రోజు మీకు కుదరదులే, ఎవరికైనా కుదరదు, అలా బలవంతం చేయకూడదు, బలవంతపు భక్తి చేయించకూడదు మేము కూడా. కానీ అలాగని మీకు కొంచెం సందు ఇచ్చామనుకో, ఏం చేస్తారు మీరు? సంకనెక్కమంటే నెత్తి మీదకి ఎక్కుతారు. ఏం చెప్తున్నావు తల్లి నువ్వు? కనుక ప్రతి శుక్రవారం కలుసుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. ఈ 40 రోజులు పొందిన అనుభూతిని ఆ ఒక్కరోజు పొందుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం కోసం ఎదురు చూస్తాం. ఎదురు చూపుల్లో అంట చాలా ఇంట్రెస్ట్ ఉంటుందంట, ఆసక్తి. కనుక మనము మన ప్రభు కోసం ఆసక్తిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. చక్కగా స్వరాలు ఇచ్చాడు దేవుడు, చేతులు ఇచ్చాడు దేవుడు, కాళ్ళను కూడా ఇచ్చాడు. మన కాళ్ళ మీద మనం నిలబడి చేతులతో ఆయనకి భజన చేస్తూ స్వరంతో ఆయన్ని ఆరాధించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ఆమేన్. yes ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో, నిన్ను ఆరాధింతు పూర్ణ బలముతో. ఆమేన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఆదుకొన్నావు. నన్ను ఇంతవరకు, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఓయా, ఆరాధన ఆరాధన
యేసయ్యా ఆరాధన ఎల్రోయి ఎల్రోయి ఎంత చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో యేసయ్యా స్తోత్రం ఆరాధింతు నిన్ను ప్రేమించేదన్ను ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 స్తోత్రం 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 పాడు ఆర్భాటంగా ఉత్సాహంగా పెదాలతో పాడద్దు హృదయాంతరంగంలోంచి దేవాది దేవుడిని ఆరాధించు ఆరాధించే సమయము నువ్వు నేను ఆనందించే సమయము పరవశము పొంది ఆ ఆత్మను పొందుకునే సమయము స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి స్తుతి ఎత్తులు వేయి ఆనందించు ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆమేన్ స్తోత్రం ఆమేన్ స్తోత్రం 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా మనకు మనమే స్వస్థపరచబడడం కాదు తల్లి,
ఓ నా సహోదరుడా, నీ యొక్క మన యొక్క ప్రార్థనలు విని స్వస్థపరచబడ్డ అనేకులు సాక్ష్యం తెలుపుతున్నారు ఈ సంఘము గురించి. నువ్వు నిలబడున్న ఈ పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ అగ్ని బగ 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 మండుతున్న స్థలం ఇది. ఇది మామూలు స్థలము కాదు. ఈ స్థలములో నిలబడి నువ్వు ఎలుగెత్తి యేసయ్యా అంటే ఆయన దిగి వస్తాడు నీ దగ్గరికి. ఏ సంశయం లేదు. అనుభవించినటువంటి వ్యక్తులు, విశ్వాసులు సాక్ష్యం పలుకుతున్న స్థలం ఇది. నిన్న పలికారా సాక్ష్యం? సంవత్సరం క్రితం పలికారా? అయ్యో, ఈ పరిశుద్ధ స్థలాన్ని గమనించిన 1942 సంవత్సరం అంటే 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకా నువ్వు తెలుసుకోకపోతే ఎలా? యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. Yes, my Lord. Yes, my Lord. Thank you, Lord. Yes, my Lord. స్తోత్రమయ్యా. Yes, my Lord. Yes, my Lord. Yes, my Lord. Yes, my Lord. Thank you, Lord. Yes, my Lord. Yes, my Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి ఈ ప్రవచనము ద్వారా ఈ ఈస్టర్ పండుగ నాడు, ఈ ప్రత్యేక ఆదివారపు ఆరాధనలో ఎంతో 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 ఆనందంతో కూడినటువంటి వాగ్దానములు, ఆశీర్వాదములు ప్రభు వారు మనకి ప్రవచనాత్మకంగా దయచేశారు. మీరు దిగులు పడద్దు, మీరు భయపడొద్దు. నీ చెయ్యి పట్టుకుని నిలబడిన వాడును బలవంతుడైనటువంటి యెహోవాను నేనే. ఈ సన్నిధిలో నేను ఉన్నాను, ఆత్మరూపిగా నేను సంచరించుచున్నాను. ఎస్, ఈ ప్రవచన వాగ్దానం మనం పొందకముందు నేను చెప్పిన మాటలు కూడా అవే. ఈ స్థలము సామాన్యమైన స్థలము కాదు. ఈ స్థలంలో నిలబడి ఉన్నావు అంటే నువ్వు ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకించబడిన దానము. కనుకనే ఆకర్షించబడి ఈ స్థలంలో ఉన్నావు. నువ్వు పొందుకున్న మేళ్లను నీ సాక్ష్యం ద్వారా ఇతరులకు చెప్తే వారు కూడా ఆ భాగ్యాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినపు ఆరాధన, ప్రత్యేక ఈస్టర్ ఆరాధనలో ఒక ప్రాముఖ్యత, ఒక మర్మం ఏంటయ్యా అంటే, ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరంకి ఒకసారి కాదు కానీ ప్రతి దినము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, మనం ఈ స్థితిలో ఉన్నామంటే, రక్షింపబడిన స్థితిలో ఉన్నామంటే, ఈ లోకము నుండి మనము మరణించి విడుదల అయినప్పటికీ ఈ శరీరం నుంచి మనకు పరలోకం అనేది, పరదైస్ అనేది ఒకటి శాశ్వతంగా స్థిరపరిచిన దేవుడున్నారు. ఆయన మన కొరకు
శిలువలో బలియాగం అయిపోయారు, ప్రాణత్యాగం చేశారు. ఆయన ద్వారానే మనకు ఈ పునరుత్థానపు శక్తి, మనకు పరలోక ప్రాప్తి. ఈ సత్యాన్ని మనం ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఈస్టర్ అనంగలోనే ఫస్ట్ మనము దుస్తులకు ప్రాధాన్యత ఇస్తాం, నెక్స్ట్ భోజనానికి ప్రాధాన్యత ఇస్తాం. అవి ఉండాలి, మనకి చక్కగా ఉండాలి. అవి పండగంటే అదే కదా. కానీ దానికి ముందు దేనికి ఈ పండగ వచ్చిందో ఆ కారణాన్ని బట్టి మనము ఆయనకి కృతజ్ఞతలై ఉండాలి. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు జరిగిన పరిచర్యలో పాలు పంచుకున్న బిడ్డల్ని ఎక్కువగా దేవుడు వాళ్ళ పరిచర్యను బట్టి ఆనందిస్తాడా? మొద్దు నిద్రలు పోతూ ఇంట్లో ఈ ఒక్క దినము కూడా ఆ దరిద్రపు నిద్రను కంట్రోల్ చేసుకోలేక, దాన్ని త్యాగం చేసుకోలేక పడుకొని నిద్రపోయావే, నిన్ను చూస్తే ఎక్కువ సంతోషపడతాడా దేవుడు? చెప్పండి. ఆయన సన్నిధికి వచ్చి ఆ త్యాగపూరితమైన నిద్రను వదిలిపెట్టి చిన్న బిడ్డ వచ్చాడండి, వాడు లక్కీగాడు. వాడు రాత్రి నిద్ర లేస్తానో లేదో అంకుల్ అంటూ రాత్రి నా ఇంటికి వచ్చి పడుకున్నాడు. నన్ను నిద్ర లేపు అంకుల్. నువ్వేం చేశావు? నువ్వు ఆరాధనకు కూడా లేటుగా వచ్చావు. నీ బట్టి దేవుడు సంతోషపడతాడా? ఇంత పెద్ద త్యాగం చేసేనే నేను వీరికి ఒక శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని ఇచ్చానే, నన్ను నేను అర్పించుకొని బలియాగముగా నా ప్రాణాన్ని త్యాగం చేశానే. ఒక్కసారి యేసయ్య మీకు ఎదురుపడి మాట్లాడితే నీ దగ్గర సమాధానం ఉందా చెప్పేదానికి? ఒకటే అడుగుతాం, క్షమించు ప్రభువా. ఎన్నిసార్లు క్షమించాలి నన్ను? ఈ సమయంలో ఇప్పుడైనా ఈ క్షణంలోనైనా పశ్చాత్తాప పొంది ఆయన్ని హృదయమారా ప్రేమిస్తానని, ఆరాధిస్తానని ఒక ఒప్పందం చేసుకో. ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో, నా ప్రాణమున్నంత యేసయ్యా ప్రేమింతు యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమింతు యేసు రాజా, నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా నా ప్రాణమున్నంత యేసయ్యా. నీ మహిమలో చేరు వరకు ఆరాధింతు యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధింతు యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. యేస్ ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు. చేరు వరకు నా ప్రాణమున్నంత
వరకు ఏ మట్టిలో చేరు వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరు వరకు ఆరాధనా 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 నీకే ఓ ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హృదయపూర్వకంగా నీ శక్తి కొలది ప్రభువుని నీ కరతాళ ధ్వనుల ద్వారా స్తుతించుదాం. నీ నోటి ద్వారా హల్లెలూయా స్తుతినాదాములతో ఆయనకు పరవశాన్ని తీసుకుని వద్దాం. హల్లెలూయా. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. నాతో పాటు ఈ మాట చెప్పండి మీరు. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్య పరిచర్యను మీ దాసుని ద్వారా మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. మంచిది ప్రియులారా. ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ లేట్ బై హాఫ్ అన్ అవర్. ప్రతి ఆదివారం కంటే ఈరోజు ఆరాధన అరగంట ఆలస్యంగా నడుస్తుంది. ముందుగానే చెప్తున్నాను, సిద్ధపడండి. వచ్చారుగా ఈస్టర్ పండుగ అన్న ఒక కనీసం ఆసక్తి భయం లేకుండా వంటలు వండుకొని వచ్చావా లేదా రేవతి? ఆగో, నువ్వు ఆగు, మాట్లాడబాక. కరెంట్ లేదంట. కరెంట్ లేకపోతే చూసావా నువ్వు కరెంట్ అది నీకేం పని? వంటకి కరెంటుకి సంబంధం ఏంటి? ఆసక్తి. ఆయన చేసిన బలియాగమును బట్టి ఆయన మనల్ని ఈరోజు ఈస్టర్ పండుగ రోజు ఆయన లేచి సర్వ మానవాళికి చెప్పిన ఆ త్యాగపూరితమైనటువంటి సువార్తను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు వంట వండవు, జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకుంటావు, స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకుంటావు. ఈరోజు ఎంతమందికి తెలుసు స్విగ్గీలు జొమాటోలు? ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు. కుమారి అమ్మా నీకు కూడా తెలిసిందంటే నా తల్లి, నువ్వు చాలా సింపుల్ గుట్టావు అనుకున్నా. దాసు అలవాటు చేసి ఉంటాడు ఇవన్నీ. ఓహో మనోళ్ళ ఏరి పిల్లలు పండగ పూట కూడా వదలరా వాళ్ళ అత్తమామలు? సరే, ఏదేమైనా ఎక్కడున్నా అత్తగారింట ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఈ యొక్క సంఘం యొక్క ప్రార్థన అదే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. గడిచిన 40 దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా శిలువ జానాలు జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడే రోజు సుదీర్ఘమైన ఆరాధన 3.5 hours, ఆల్మోస్ట్ ఆల్ 11 to 12, 3 అంటే 4 hours. ఆ తర్వాత కూడా వెంటనే వెళ్ళలేదు మనం. ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ప్రకటనలు అవన్నీ కూడా చేసుకొని దానికి మళ్ళీ నా మీద నాకు కామెంట్లు వచ్చినాయి. ఏంటి మీరు 3 అయిపోయిన తర్వాత నిదానంగా నడుపుతున్నారు ఆరాధన అంటే? ఏం చేస్తామయ్యా, సంవత్సరానికి ఒకసారి కదా అని వాళ్ళని నేను సర్దుకోమని చెప్పాను. కాబట్టి వస్తూనే ఉన్నాయి. ఈరోజు వచ్చి మీకు పండగే పండగ. ఈరోజు స్వీట్లు వస్తానే ఉన్నాయి ఒకళ్ళ మీద ఒకట్లు. ఏది ఏమైనప్పటికీ తల్లి, దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళిక
జననం, సువార్త ప్రకటన, శిలువ మీద ఆయన బలి అయిపోవడం, ప్రాణత్యాగం, సమాధి చేయబడడం, సమాధిలోంచి తిరిగి లేచి దాదాపుగా 40 రోజులు 500 పైచిలుకు మందికి ప్రత్యక్షపరుచుకొని మన కోసం పరలోకం సిద్ధపరచడానికి, యేసయ్య పరలోకంలో ఆనందించడానికి వెళ్ళలా, అక్కడ కష్టపడి మన కోసం పరలోకం సిద్ధపరచడానికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దీనిని ఏమంటాం? మనల్ని ఈస్టర్ పండుగ రోజు పునరుద్ధానము అంటారు. పునరుద్ధానం అంటే ఏంటి మీనింగు? తిరిగి లేచి వెళ్ళిపోవడం, పునరుద్ధానము. ఈరోజు దేవుడు మీకు చెప్పమన్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమును గూర్చినటువంటి కొన్ని నిజాలు. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? యేసయ్య తిరిగి లేచిన రోజు, అదొక్కటే మనకు తెలిసింది. దాని మీద ఎన్ని కామెంట్స్ ఉన్నాయి, ఎన్ని విమర్శలు ఉన్నాయి, ఎంత బురద చల్లారు. వాటన్నిటికీ సమాధానం ఎలా దొరికింది? చాలా మంచి అంశం ఇది. జాగ్రత్తగా వినండి, ఆసక్తిగా వినండి. ప్రభు ఆత్మ మిమ్మల్ని నడిపించును గాక. యేసుక్రీస్తు వారు, ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణముతో ఆయన చరిత్ర ముగింపు కాలేదు. క్రైస్తవుల యొక్క అంటే క్రీస్తుని ఆ తర్వాత వెంబడించిన వారు అనగా మన యొక్క నమ్మకం ఏంటంటే ఈ రోజుకి పునరుద్ధానమును గురించిన నమ్మకం ఏంటి? ప్రభువారు లేచారన్న దానికి నమ్మకం ఏంటి? యెరూషలేములో ఉన్న ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో మహామహులు పరమపదించి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ సమాధులు ఎక్కడైనా ఎవరిదైనా ఖాళీగా ఉందా? గాంధీ గారు చనిపోయారు. మన దేశానికి ఆయన చాలా మేలు చేసిన జాతి పిత అంటాం కదా. చనిపోయారు, ఆయన మంచి చేశాడు, చనిపోయారు, పాతి పెట్టేశారు. ఆ సమాధిలో ఇప్పటికీ గాంధీ గారి అస్థికలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క సూచన లేకుండా, ఏ అస్థికలు, భోవికలు, మాంసము, జుట్టు ఏమి లేకుండా సమాధి ఖాళీగా ఉంది. అంటే అందులో అంతకుముందు పాతి పెట్టబడిన వ్యక్తి అందులో లేడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది ఒక్కరిదే మనం నమ్మి మన దేవుడిగా అంగీకరించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిది. తల్లి ఫ్రాంక్ మోరిస్ అనే ఒక ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారు అసలు శిలువ మీద మరణించలేదు, అదంతా ఒక ట్రాష్, భలే వీళ్ళు బిస్కెట్లు కలుపుతున్నారు అని పరిశోధన మొదలు పెట్టాడంట. నేను తేలుస్తా, ఈ యేసు శిలువ మీద మరణించలేదు, అదంతా ఉత్త అబద్ధమని నేను తేలుస్తానని చెప్పి, అతను యాక్చువల్గా చాలా పెద్ద జ్ఞానవంతుడు, తెలివిగలిగిన వాడు. పెద్ద పెద్ద గ్రంథాలు, ఆ చరిత్రలు, ఆ యేసుకు ముందు జరిగిన సూచనలు, తర్వాత ఎన్ని వెతుక్కుంటా వచ్చి లాస్ట్కి యేసయ్య తిరిగి లేచారు అని రుజువులతో కూడిన ఒక పుస్తకం ఆయన రాశాడంట. ఏంటి ఫస్ట్ ఏం మొదలు పెట్టాడు? ఇదంతా అబద్ధం, నేను తేలుస్తా ఏ సంగతి, ఈ క్రైస్తవులకి కరువిప్పు కలుగు చేస్తానని మొదలుపెట్టి లాస్ట్కి యేసు తిరిగి లేచాడు అని ఒక పుస్తకం రాశాడట. దాని పేరు ఏంటంటే, దాని పేరు హూ మూవ్డ్ ద స్టోన్, ఆ రాతిని తొలగించిన వారు ఎవరు? ఆ పుస్తకం యొక్క పేరేంటి చెప్పండి? హూ మూవ్డ్ ద స్టోన్, ఆ రాతిని తొలగించిన వారు ఎవరు, లేకపోతే తొలగించింది ఎవరు? చూడండి అమ్మా, ఆ రాతిని తొలగించింది ఎవరో రుజువులతో కూడా నేను చెప్తానంటూ ఆ పుస్తకంలో కొన్ని ఆధారాలతో కూడా ఆయన రాశాడంట. కొంతమంది యేసు తిరిగి లేవలేదు అన్న ప్రశ్నలకు సమాధానం అందులో ఉందట. నంబర్ 1 ప్రశ్న, ద రాంగ్ టూమ్ అంటే
తప్పుడు సమాధి. జాగ్రత్తగా వినండి ప్రియులారా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది సబ్జెక్టు, చాలా ఈజీగా కూడా అర్థమవుతుంది. అర్థమవుతుందా భారతి? మీరు ఇలా చూస్తున్నారంటే నా డౌట్ వేస్తుంది, ఎందుకంటే వీళ్ళకి ఏమైనా అర్థం కావట్లేదా అని. మొదటిదేంటి? పునరుద్ధానము చెందిన యేసయ్య పచ్చి నిజాలు, ఆయన గురించినటువంటి పునరుద్ధానం గురించినటువంటి నిజాలు. క్రైస్తవుల విశ్వాసము ఖాళీ సమాధి. మోరిస్ అని అతను ఏం చేశాడు? ఇది తప్పు అని నేను నిర్ణయిస్తానని పరిశోధన మొదలుపెట్టి లాస్ట్కి ఇది నిజమని రాశాడు. ఏమని రాశాడు? దానికి టైటిల్ ఏం పెట్టాడు? హూ మూవ్డ్ ద స్టోన్. దాంట్లో లోకస్తులు వేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి ప్రశ్న, ద రాంగ్ టూమ్ అంటే తప్పుడు సమాధి. దీనికి మీకు చాలా త్వరగానే క్లుప్తంగానే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. శిష్యులంట యేసయ్యని ఒక సమాధిలో పెట్టి మూడో రోజు ఇంకో సమాధిలోకి వెళ్ళి ఎతికారంట. ఇప్పుడు అర్థమైందా? తప్పుడు సమాధి అంటే, రాంగ్ టూమ్ వెతకడం అంటే. దానికి ఈయన కనిపెట్టింది ఏంటయ్యా అంటే, నో 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 శిష్యులు ఒకవేళ అలా తప్పుడు సమాధిలోకి వెళ్ళి వెతికి ఏసి లేచాడు అని వెళ్ళిపోయారు అనుకుందాం అనుకుంటే, ఇప్పుడు మనకి విజయవాడలో సమాధులతోటే ఎక్కడుందండి? గొల్లపూడి. యేసయ్య పెట్టిన దగ్గర గొల్లపూడిలో ఉన్న సమాధులు లేవు, అసలు సమాధులే లేవు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అది ధనవంతుడైనటువంటి యేసయ్య ఫ్రెండ్ అంట ఆయన. తెలుసా? అరమత్తయ్య యోసేపు ఎవరో తెలుసా? ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్. పిలాతుతో డైరెక్ట్ గా, అంటే జగన్ గారితో డైరెక్ట్ గా సంబంధం ఉండేవాడంటే మామూలుడు, నాలాంటి సామాన్యుడు తారాప్రకాష్ గుట్ట దాంట్లో సంబంధం. నాకు 4-5 ఫ్యాక్టరీలు ఉండాలా, నేను ఏదేదో చేసి కోట్లకు అధిపతినైతేనే నన్ను దగ్గరకు రాణిస్తాడు ఆయన. అటువంటి పరపతి కలిగినటువంటి అరిమత్తయ్య యోసేపు తన కోసం ఆ తోటలో నిర్మించుకున్న ఖాళీ సమాధి అది. తను చనిపోయిన తర్వాత దాంట్లో పెట్టండి రా నన్నని ఏకరాతిలో తొలిపించుకున్నటువంటి ఒకే ఒక ముఖద్వారం ఉన్న సమాధి. ఇక ఆ తోటలో సమాధులే లేవు. సో తీసుకువెళ్ళి పెట్టింది ఆ సమాధిలోనే, తిరిగి శిష్యులు వెళ్ళి చూచింది ఆ సమాధిలోనే. అక్కడ ఒక డౌట్ క్లియర్ అయిపోయిందా? క్లియర్ చేశాడు ఆయన మోరిస్ గారు. ఏంటి తప్పుడు సమాధి అన్నారంట అప్పటి రోజుల్లో వాళ్ళు. ఇప్పుడు రోజుల్లో కూడా చాలా మంది వీళ్ళకి పిచ్చి కాకపోతే వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ పెట్టామో తీసుకెళ్లి పాతినోడిని ఎక్కడ పెట్టామో మర్చిపోయే ప్రజలు మన ప్రజల్లో. ఎలా చెప్పు తల్లి, నువ్వు ఎందుకు నవ్వావు? బరియల్స్కి వెళ్ళినప్పుడు మన ప్రజల యొక్క ఎక్కువగా పురుషుల యొక్క స్థితి ఎలా ఉంటది? అమ్మా అమ్మా అప్పుడే పోయావా అంటుంటాడు. వీడికి స్పృహ ఉండదు కొడుక్కి, ఎందుకంటే బాధ. ఆ బాధలు ఏం చేస్తారు మన క్రైస్తవ బిడ్డలు? పుచ్చుకుంటారు. ఆ పుచ్చుకోవడం కూడా మామూలు డోసు కంటే ఎక్కువ డోసు. స్నేహితులు వస్తారు, అమ్మ పోయేదిరా అంటే ఊరుకోరా, ఒక క్వార్టర్ పోస్తాడు. ఈడొక్క క్వార్టర్లు ఎక్కువైపోతాయి, కళ్ళు తిరిగిపోతా ఉంటాయి. నిజంగా గుంటూరులో జరిగిందమ్మా. అంత ముందు ఒకసారి మీకు చెప్పాను నేను. అది వర్షాకాలం, తల్లిగారు చనిపోయారు, కుమారులు తీసుకెళ్లి పాతి పెట్టేశారు. లేటుగా ఇంకో కుమారుడు వచ్చాడంట. వాడు భూస్థాపితానికి అందుకోలేకపోయాడు. ఆ నెక్స్ట్ డే తీసుకెళ్లి భూస్థాపితానికి లేని కుమారుని వీళ్ళు తీసుకెళ్లారు. ఎవరు? భూస్థాపితం చేసిన కుమారులు, వాళ్ళ ఫ్రెండ్స్. వెళ్తే ఇక్కడ రా అబ్బా, ఇక్కడ రా అంటున్నాడు వాడు. ఇక్కడ రా అనగలు, అబ్బా అనగలు. పక్కన వాడు ఉండి ఇక్కడ కాదు రబ్బరు పెట్టింది, అక్కడ రా అన్నాడంట. అక్కడికి వెళ్ళి ఈడు అబ్బా అంటుంటే ఇంకోటి ఇక్కడ కూడా కాదురా ఇక్కడ అన్నాడంట. అమ్మా అంటున్నాడంట. ఈడు ఎక్కడ చూపిస్తే వాడికి తెలియదుగా పాపం.
ఏ స్థలం చూపిస్తే పోనీ ఫ్రెష్గా ఏమన్నా ఉన్నది, ఏమన్నా గుట్టగా వేస్తారు కదా మట్టి. అంటే ఆ రోజు నైటే నేను చెప్పాను కదా వర్షం పడింది, అందుకని అక్కడ ఆనవాళ్ళు ఏమి లేవు, అంతా మామూలు సదునైన నేలలాగా. వీడు స్పృహలో ఉండుంటే అదిగో అరిమత్త యోసేపు గారు, ఇదిగో వెనకాల యోహాను గారు, ఈ మధ్యలో అమ్మను పెట్టేవరా ఏదో గుర్తుంటది. కాబట్టి అలా మర్చిపోయారని మీరు మాత్రం అనుకోవద్దు. ఈ దుర్మార్గులు మన మీద బురద జల్లా వేసాయని చెప్పి ద రాంగ్ టూమ్ దే సర్చ్డ్. యేసయ్య కోసం వెతికింది వాళ్ళు రాంగ్ టూమ్ లో వెతికారు కాబట్టి ఆ రాంగ్ టూమ్ లో యేసయ్య లేడు సమాధిలో అని చెప్పారట. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలేంటి? అది అరిమత్తయ్యది, ధనవంతుడిది. ఆయనే వెళ్ళి పిలాతుని రిక్వెస్ట్ చేస్తే, సరే నా స్నేహితుడు రిచెస్ట్ మ్యాన్ అడుగుతున్నాడని తీసుకొని పో బాడీని అన్నాడు. బాడీని ఇచ్చేశారు. ఆయన తీసుకొచ్చి ఆయన కోసం తొలిపించుకున్నా అది కాస్ట్లీ, మామూలుగా అందరూ అంత కాస్ట్లీగా తొలిపించుకోలేరట. ఒక రాయి, ఒక ఏకర్ రాయిలో తొలిపించుకొని ఒకే ఒక ద్వారం ఉన్న సమాధిలో యేసయ్యను భూస్థాపితం చేశారు. అక్కడ వేరే సమాధులు ఇంకా ఏమి లేవు ఆ తోటలో. అందుకని రాంగ్ టూమ్ సిద్ధాంతం ఏమైంది? వీగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పేటి, యేసయ్య మీద పునరుద్ధానుడై లేవలేదు, ఇది అబద్ధం అని నిందలు వేశారు. ఒక నిందని తొలగించారు. రెండోదిగా చూసుకున్నట్టంటే ది బాడీ వాజ్ స్టోలెన్. శరీరాన్నంతా దొంగతనం చేసుకొని తీసుకెళ్లిపోయారంట. ఎవరు? ఈ శిష్యులు, ఈ ధైర్యవంతులైన శిష్యులు. 3 సార్లు కోడి కొయ్యక ముందు 3 సార్లు యేసు ఎవరో నేను ఎరగనని బొంకిన పేతురు, మత్తయి, మార్కు, లూకాలు, యోహాను ఉన్నాడు. ఇటువంటి ధైర్యవంతులైనటువంటి శిష్యులంట యేసయ్య బాడీని, సమాధిలో ఉంచిన బాడీని దొంగిలించుకొని తీసుకెళ్లిపోయారట. ద బాడీ వాజ్ స్టోలెన్. ఇదొక మరొక నింద, బురద. దాని గురించి ఏం చెప్పాడంటే ఈ పరిశోధన చేసినటువంటి మారిసన్, అరే మనం అలాగే అనుకుందాం, కానీ ఈ యొక్క శిష్యులకు అంత ధైర్యం లేదు. తీరా చూస్తే యేసయ్యను పెట్టినటువంటి సమాధి అది ఏకరాతి సమాధి, ఏకద్వారం ఉన్న సమాధి. నెక్స్ట్ దానికి అడ్డుగోడగా పెట్టినటువంటి రాతి బరువు 2 టన్నులు. ఇవన్నీ కాదు, అక్కడ కావలి ఉన్నవారెవరు? రోమన్ సైనికులు. ఒక్కొక్క రోమన్ సైనికుడు అంటే ఇప్పుడు అమెరికాలో, ఇజ్రాయెల్లో ఉంటారే, మోర్ దాన్ 6 feet మినిమం. అక్కడ వాళ్ళు 6 feet అబోవ్ ఉంటారట. సోల్జర్స్ ఆఫ్ అమెరికా, సోల్జర్స్ ఆఫ్ ఇజ్రాయెల్, వాళ్ళకంటే బలాఢ్యులు అంటే వీళ్ళు. అలాంటి సోల్జర్స్ అనేక మంది అక్కడ కావలి ఉన్నారు. అంటే ఆ సోల్జర్స్ ఒకళ్ళు నిద్రపోతున్నారు అందరూ నిద్రపోతున్నారు అనుకుందాం. ఈ 2 టన్నుల బరువు గల రాయిని ఎవడమ్మా తొలగించేది? చప్పుడు లేకుండా అది కూడా ఎత్తరా జాగ్రత్త, రే యోసేపు, ఒరే 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 జాగ్రత్త, సౌండ్ వస్తుందో. 2 టన్నులు ఎత్తగలరా? మహా అయితే శిష్యులు అందరూ పోలేదు, ఒక 7-8 మంది పోయారు అనుకుందాం. అయినా కూడా సో రెండవ నింద ఏంటి? బాడీ వాజ్ స్టోలెన్. వీగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ నింద కూడా లేకుండా అయిపోయింది. మూడవ నింద, నిజంగా యేసు దేహాన్ని వాళ్ళు దొంగిలించి ఉంటే యోహాను తప్పు. అప్పుడు వాళ్ళు హతసాక్షులుగా ఎందుకు మారారు? ఈ దొంగిలించి ఉన్నారు అని చెప్పి అన్నారు కదా, ఆ నిజాన్ని ఎప్పుడు చెప్పేవాళ్ళు? కనీసం ఒక దొంగతనం ఫస్ట్ చేయలేదంటాడు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే. చెప్పరా రే సుబ్బారావు, చెప్పు సుబ్బారావు, ఎంత తీసుకెళ్ళావు, ఎక్కడ దాచిపెట్టావు, లేకపోతే ఎక్కడ అమ్మేసావు అంటే, నేను అయ్యగారు, నేను పాత రోజుల్లో దొంగనే కానీ అయ్యగారు, అమ్మ తోడు అయ్యగారు అంటుంటాడు. ఉట్టిదే ఈడే తీర్చాడు.
అప్పుడు ఎస్ఐ గారు ఏం చేస్తారంటే, సుబ్బారావు నాకు కోపం తెప్పిస్తున్నావు, ఇక నేను మొదలు పెడతాను సుబ్బారావు అంటే, అయ్యగారు మీరు నమ్మకపోతే ఎలాగ అయ్యగారు అంటానే ఉంటాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయంటే, నేను చూశానమ్మా, నీకెట్ట తెలుసు నువ్వు తిన్నావా అంటారేమో. ఇంత పిడి ఉంటుంది చెక్క, దానికి ఈ లారీ టైర్ ముక్కలు కోసి ఉంటారు, అవి కూడా ఇంతే ఉంటాయి, మంచి బలంగా ఉంటాయి, బద్దలాగా ఉంటాయి, ఇంత వెడల్పు ఉంటుంది. వాళ్ళ ఆయుధాలు, ఇప్పుడు పోలీసు వారి ఆయుధాలు, అది తీసుకొచ్చి ఇలా కాళ్ళు చాపించి గోడకు ఆనిచ్చి కూర్చోబెడతారు. ఇక అది తీసుకొని కొడుతుంటే అరికాళ్ళ మీద ఇక్కడ షాక్ వస్తుందట్టమ్మా, షరక్కని. అప్పుడు అయ్యగారు నేనే తీశాను అయ్యగారు అని చెప్తాడు. పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళకు కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అంతవరకే. రోమన్ సైనికులకి అదేమి లేదు ఆ రోజుల్లో. ఈ శిష్యులను పట్టుకొని కనీసం ఒకళ్ళని చర్మం ఒలిచేసి చంపేశారు, ఒకళ్ళనేమో శిరచ్ఛేదం చేసి చంపారు, ఒకళ్ళనేమో తల్ల కిందులేసి సిలువ వేసి చంపారు. మొత్తం ఒక యోహాను గారు తప్పించి అందరూ హతసాక్షులు అయ్యారు. ఆ హతసాక్షులుగా వారు చెప్పబడబోతున్నప్పుడన్నా, ఆగండి అయ్యా, మేమే తీసింది, మేమే దొంగిలించుకెళ్ళాం బాబు, అట్లా చేసాం లేకపోతే కింద నుంచి సొరంగం దొంగ ఏదో చెప్పుండేవాళ్ళు. వాళ్ళు చావబోతూ కూడా యేసు తిరిగి లేచాడండి, పునరుద్ధానుడై లేచాడు, మేము మా కంటితో చూచామని చనిపోయారంటే ఒకరు ఇద్దరు కాదు, శిష్యులందరూ ఆ పునరుద్ధానం అనేది నిజము, మీరు వేసిన నింద దొంగిలించుకోపోయారు ఆ శవాన్ని లేకపోతే ఆ బాడీని అనడం తప్పు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంకోటిగా చూసినట్లయితే ఈ శిష్యులంతా భ్రమపడ్డారు అని ఒక నింద వేశారంట. యేసు చనిపోలేదు, తిరిగి లేవలేదు, చనిపోయాడు తిరిగి లేవలేదు, తిరిగి లేచినట్టుగా వాళ్ళ దగ్గరకు వచ్చి పలకరించినట్టుగా, దాన్ని ఏదో అంటారమ్మా ఇంగ్లీష్లో, ఇల్యూషనా ఇమాజినేషన్ ఏదో అంటారు, భ్రమ అంటారు తెలుగులో, భ్రమ. మీరు ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు కదా, నేను ఒకప్పుడు చూసాలే, అప్పుడు కూడా ఉండింది థీరీ. హీరో హీరోయిన్ అమితంగా ప్రేమిస్తాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో వస్తుంది గొడవ, ఇక ఈయన దేవదాస్ అయిపోతాడు, ఆ చెట్టు కింద పడుకొని ఆ కుక్కను ఇట్లా అంట. అలా చూస్తే ఎదురుగా తన ప్రియురాలు వచ్చి ఓదారుస్తుంటాయి, ఎందుకయ్యా అలా తాగుతున్నావు ఎందుకని. తీరా చూస్తుంటే క్రమం అయితే నిజమయ్యా, ఈ చర్మం ఒక అంగుళం ఒలిచిన తర్వాత ఆ మంటకు తట్టుకోలేక, నిజమేనాయన నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, యేసయ్య మాకు ఎప్పుడు కలపడలేదు, మేము ఆయన ఆరాధించాం, అంతగా ఆయన ప్రేమించాం గనక ఎస్ ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. లేదా ఇక గొంతు మీద కత్తి పెట్టి ఇక 1 2 3 అన్నప్పుడు గుర్తొచ్చింది అంటాడు. ఏం గుర్తొచ్చిందిరా అంటే, యేసయ్య లేవలా, అది భ్రమ అని ఉండేవాడు. హసక్ తెగిపోయింది అంతే, అయినా నోరు మెదపలా, ఎందుకంటే అది భ్రమ కాదు. తోమ అయితే యేసయ్య గాయాల్లో ఏలు పెట్టి చూశాడంట. హీ టచ్డ్ అవర్ లార్డ్ జీసస్ వూండ్స్, గాయాలను తాకి చూచాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఇంకొక థియరీ ఏంటంటే సూన్ థియరీ అంటారు దీన్ని. సూన్ థియరీ అంటే యేసయ్య శిలువ మీద చనిపోలేదు, ఆయన స్పృహ తప్పి పడిపోయాడంట. ఆ 7వ మాట చెప్పాడు కదా, 7వ మాట ఏంటమ్మా, తండ్రి పర్వాలేదే 3వ రోజు అడిగిన చెప్తున్నారు మీరు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నాను అని తలవాల్చి ఆయన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడని ఉంది. అది స్పృహ కోల్పోవడం సరిపోలేదు. ఈ బుద్ధి తక్కువ రోమన్లు ఏం చేశారు, యేసయ్య చనిపోయాడు అని గబగబా దించేశారు. రెడీగా ఉన్న ఈ యొక్క శిష్యులు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఔషధాలు, సుగంధ ద్రవ్యాలతో పూసినటువంటి ఔషధాలు కొన్ని దాచిపెట్టుకొని ఉన్నారు. వాటిని తీసుకొచ్చి ఆ గాయాలకు రాసేసి అదేదో చేసేటానికి ఆయన తప్పరెళ్ళి ఆయన పడుకున్నట్టే నటించాడు. సో
అసలు చనిపోలేదని చెప్పి కొంతమంది యేసయ్య మీద నింద వేశారు. ఒకవేళ యేసయ్య స్పృహ తప్పి ఆ మెడిసిన్ పూస్తే బతికితే దాన్నే పునరుద్ధానం అని అన్నారు అనుకుందాం. పక్కలో బల్లెం పెట్టి గుచ్చారండి. ఆ బల్లెం ఎక్కడ పోయింది? గుండెల్లోకి వెళ్ళిపోయింది. అటువంటి వ్యక్తి పైనే మందు, చండూబాం, లేకపోతే ఇంకేంటమ్మా సోఫ్రామైసిన్, నాకు తెలిసిన ఆయింట్మెంట్ పేరు చెప్తున్నారే, ఇంకోటి ఏదైనా పేరు చెప్పండి. సైబాల్, నా చిన్నతనం నుంచి వింటున్నా. సైబాల్ ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. కానీ మీకు దెబ్బలు తగిలిన, మొటాలు వచ్చిన, ఇంకా ఏదన్నా స్కిన్ మీద మచ్చలు వచ్చిన సైబాల్ వాడండి. ఆ కంపెనీ వాడు నాకేమి డబ్బులు ఇవ్వడు. కానీ నా చిన్నతనం నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు సైబాల్ డబ్బా ఉండేది. అప్పుడు ఎలాంటి డబ్బా ఉందో ఇప్పటికి అలాంటి డబ్బానే ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన జండు బాముకి ప్యాకింగ్లు మార్చేస్తున్నాడు, రంగు మార్చేస్తున్నాడు, రకరకాల స్మెల్స్ వచ్చేస్తున్నాయి. కానీ సైబాల్ని నమ్ముకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నాకు ఆ డబ్బులు ఇవ్వడం చెప్పాను క్యూటీ, నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అనుకోబాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ తీరిలన్నీ అమ్మా బిగిపోయాయి. చివరిలో ఇంకో నిందే వేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు, ఆయన యోగా చేశాడు, ఆయనకి యోగా బాగా తెలుసు. ఆ యోగా కూడా అంట మన భారతదేశానికి వచ్చి నేర్చుకొని వెళ్ళాడట. అబ్బా, ఏం చేయాలి మిమ్మల్ని? తెల్లారుదాం 4 గంటలకి నిద్రపోయిన మీ మొహాల్ని యోగా చేస్తావా? బాడీ తగ్గాలంటే 5 గంటలకు లేచిపోతావా? బాడీ షేప్ చేసుకోవాలా, పర్ఫెక్ట్గా ఉండాలి, 6 ప్యాక్ రావాలంటే ఓ పురుషుడా నువ్వు డైటింగ్ చేస్తావా? ఈస్టర్ రోజు తెల్లవారుదామున ఒక్క పూట 4 గంటలకు వచ్చి దేవుణ్ణి ఆరాధించలేకపోయావే? ప్రభువే అడుగుతున్నాడు, రేపు అడుగుతాడు కూడా. సమాధానం ఇప్పుడే సిద్ధపరచుకోండి. నాకేం అక్కర్లా, నాకేం సమాధానం చెప్పలేదు. మీ సమాధానం నాకు చెప్తే అంత, చెప్పకపోతే అంత. ఒకరోజు తీర్పు వస్తుంది. వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనీసం చేసిన తప్పులను ఇప్పుడే ఒప్పుకొని ఇక మీదట మనం చేయకుండా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. మంచి తల్లి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవదూతలు క్రీస్తు సమాధిలో, ఖాళీ సమాధిలో కూర్చో ఉన్నారు. ఈ మరియమ్మ మార్తమ్మ వీళ్ళు ఉన్నారే, ఈ బ్యాచ్, వీళ్ళు వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి తొంగి చూశారు సమాధిలోకి. తొంగి చూసేటప్పుడు అక్కడ ఖాళీగా ఉంది. దేవదూతలు 2 కనిపించారు. వాళ్ళు అడుగుతున్నారు, చెప్తున్నారు, సజీవుడైన యేసయ్యను మృతులలో మీరెందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పిన ప్రకారమే లేచాడు, సజీవుడై వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు వెళ్ళండి, ఆయన్ని జనులలో వెతకండి. ఆయన మన అబ్రాహాం అన్న పాట పాడతాడు, సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆరాధించద నిన్నే, కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధనులతో. సజీవుడవైనా యేసయ్యా. ఈరోజు మనము బలాఢ్యులు అనుకున్నటువంటి రాజులను, రాజకీయ వేత్తలను, ధనవంతులను, అందరి సమాధులను
చూచాము. కానీ నేను ప్రారంభంలోనే చెప్పాను, ప్రతి సమాధిలో వారికి సంబంధించిన బాడీస్ ఉన్నాయి. ఒక్క ఖాళీ సమాధి ప్రపంచం మొత్తంలో ఉన్నది మన యేసయ్యదే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్య ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని ప్రశ్నించాడు మరణాన్ని. ఆడుకున్నావు ఇంతకాలం నా బిడ్డలతోటి, నీ ముళ్ళు విరిచా, నీ ముట్టి బగలగొట్టా, నీ పూతి పళ్ళు రాలగొట్టా. తిమోతి బాబు గారు చెప్పారు, రాది 32 పళ్ళు ఊడే అంటే, అప్పుడు అమ్మ బాప్టిస్ట్ వింటారా అంటాడంట. యేసయ్య అలా అనలేదు, కానీ వాడికి టోటల్గా వాడిని చేతగాని వాడిని చేసేశారు. ఎవరు? మరణానికి అధిపతి ఎవడు? సాతానుగాడు. సో వాడిని వెక్కిరించాడు ఆయన తిరిగి లేవడం ద్వారా. ఇటువంటి ధనవంతుల్లో ఒక ఆయన గొప్ప సాక్ష్యం చెప్తూ ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. ఆయన పేరు ద గ్రేట్ అలెగ్జాండర్. దేశాన్నంతటిని ప్రపంచాన్నంతటిని జయించిన అలెగ్జాండర్ ఆఖరికి సముద్ర తీరం ముందు నుంచొని, సముద్రమా నువ్వు కూడా నేలవై ఉంటే నిన్ను కూడా లొంగ తీసుకునేవాడిని అన్నాడట. అంతటి పరాక్రమంతుడు. నిజంగానే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి ఆ మాట అనాలంటే. ప్రపంచాన్ని జయించేశాడు. అప్పటికి ఇక లేదు జయించేదానికి. సముద్ర కెరటాల ముందు, సముద్రం ముందు నుంచొని, ఓ సముద్రమా నువ్వు కూడా నేల అయి ఉంటే నిన్ను నేను జయించి స్వాధీనపరుచుకునేవాడిని అన్నాడట. అటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ మరణపు స్థితిలోకి వచ్చాడు. మహావైద్యులన్న వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు. బతిమలాడాడంట, ఒక్కళ్ళన్నా నన్ను బ్రతికించండి. చాలా చిన్న ఏజ్ నాది, మేబీ 26-25 ఇయర్స్ అతనిది. అప్పుడు మరణం ఏంటి, అప్పుడు ఆ జయం ఏంటి అని అడుగుతుంటే మా వల్ల కాదన్నారు. ఆయనకి ఏం గుట్టింది? ఒక దోమ గుట్టింది. ఏం దోమ అది? మలేరియా దోమ. మనం లెక్క చేస్తాం ఇప్పుడు మలేరియా దోమ అంటే. అదిగో ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామంటే 3 పొట్లాలు ఇస్తాడు ఆయన. ఇది ఫస్ట్ డే వేసుకో, సెకండ్ డే వేసుకో, 3వ రోజు వేసుకో, మటాష్ మలేరియా. కానీ ఆ రోజు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు లేరుగా, చనిపోయాడు, చనిపోబోతున్నాడు. అప్పుడు తన సైన్యాధిపతిని పిలిచి ఒక 3 విషయాలు చెప్పాడంట. నా బాడీని నన్ను వైద్యం చేసిన వైద్యాధికారులు మొయ్యాలన్నాడు. ఎందుకయ్యా, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ప్రపంచంలో మనిషిని తిరిగి బ్రతికించగలిగింది ఒక్క దేవుడే గాని ఈ మానవుల వల్ల కాదు అని రుజువు చేసేదానికి వైద్యులు నా బాడీ మొయ్యాలా అని. రైట్. రెండోది, నేను ప్రపంచాన్ని జయించి కొల్లగొట్టి తీసుకొచ్చిన ఆ రత్నాలు, ఆ మణులు, మాణిక్యాలు, బంగారపు ఆభరణాలు అన్నీ నా ప్రొసెషన్, నా శవం పోయే ప్రొసెషన్ రోడ్డు మీద చల్లుకుంటూ వెళ్ళిపోండి అన్నాడు. అదేంది రాజా, ఇది దేనికి అంటే, నీకు ఎంత డబ్బున్నా ఏమి పనికి రాదు, నిన్ను కాపాడగలిగింది ఒక శక్తి ఉంది, అదే దేవుడు అని చెప్పి ఇక మీదట నేను అందరు తెలుసుకోవాలని చెప్పాడంట. మూడోది ఏం చేశాడు, నా యొక్క బాక్స్ కి చాలా ఆక్వాడ్గా ఉంది కదా చూసేదానికి, బాడీ అంతా ఎలా ఉంటది. ఎందుకు రాజా ఇది ఎందుకు అడుగుతున్నావంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో వచ్చాడు. ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ₹1 కూడా తీసుకోకుండా ఖాళీ చేతులతో వెళ్తున్నాడన్న మర్మం తెలపాలంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 17. ఎస్, నా అంతట నేనే, యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని ఎవరో బలవంత పెడితే పెడుతున్నాడా? నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దేనిని? తన ప్రాణాన్ని. చదువమ్మా.
నా ప్రాణాన్ని మీకోసము బలి అర్పించుటకు నాకు అధికారము కలదు. మరలా నా ప్రాణాన్ని పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకున్నట్టుకు ఎవరికి అధికారం కలదు? నన్ను పంపించిన తండ్రికి అంటల్లా. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది. ప్రాణమా తిరిగిర్రా అంటే వచ్చే అధికారము ఆయనకే ఉంది, యేసయ్యకే. అందుకనే అక్కడ ఆత్మను అప్పచెప్పాడు. మళ్ళా ఆత్మను ఆ యొక్క టూములో పాతి పెట్టిన తర్వాత ఎప్పుడు ఆయన ఆత్మను తిరిగి రమ్మన్నాడో పొందుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఆత్మను ఆయనే తిరిగి పొందుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్నారు, మన పితరులు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు. ఆయన ఎప్పుడో 2001లో చనిపోయారు. గుంటూరులో పాతి పెట్టేసి వచ్చేసాం. ఆయనకు లేదే ఆ అధికారం లేదుగా. తిరిగిన ఆత్మ నాకు రా అని అనే అధికారం మా నాన్నగారికి లేదు. ఈజ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఐఎమ్ ఆల్సో అన్ ఆర్డినరీ మ్యాన్. వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్స్. కానీ నిజ దేవుడైన యేసయ్యకి ఏముందంట? అధికారం ఉందంట. ప్రపంచంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక సూటిగా చివరిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. మరణం అంటే నాకు భయం లేదు అన్నవాడు చేతులు అట్టంది. దేవునికి స్తోత్రం చెప్తాను నేను. ఏంది కోమలు అటు చూస్తూ ఉంటావా? ఎందుకమ్మా నీకు భయం? మరణం అంటే పుట్టినవాడు తప్పకుండా గిట్టాలన్నది సిద్ధాంతం. ఇక్కడ సెలేసుకొని ఉండేవాడు ఎవ్వడు లేడు. ఎవరైనా సొంతోళ్ళు తెలిసినోళ్ళు దూర బంధువులు పోయినా వదలకుండా వెళ్ళిపోతావు. చెన్నై కానీ అది ఎక్కడికైనా కానీ మండు టెండలు కానీ వెళ్ళి బోరు బోరు నేడుస్తావు. అంటే నువ్వు పర్మనెంట్గా ఉంటావు, వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారనా? నీ బాధ. శ్రీనివాస్ చెప్పయ్యా. ప్రదీప్ నువ్వు చెప్పరా. మరణం అంటే భయం లేదు నాకు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు భయం? వై? ఇట్ ఈస్ డిసైడెడ్ అమ్మా. అది నిర్ణయించబడింది. తల్లి గర్భములో నుంచి భూమి మీదకి తీసుకురాబడిన ప్రతి జీవి భూగర్భంలోనికి పోవాలా. అది థియరీ, అది సిద్ధాంతం. ఈ 4 నాళ్ల ముచ్చటలకి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం, ఆయనకి ఆయాసకరమైన పనులు చేయడం, దెబ్బ పడింది అనుకో అప్పుడు పెబువా అంటాం వస్తాం మనం. తెలుసుకోండి ఈ సత్యాన్ని. ఏదో ఒక రోజు ఈ భూమిని వదిలి మనం వెళ్ళిపోవాలి. ఒక ఆయన ఉన్నాడటమ్మా అమెరికాలో అనుకుంటా, ఐ థింక్ ఆయన పేరేంటో ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూస్ ఈ టీవీలో. వాడి ముందు సమాధానాలు చెప్పండి కష్టంరా, భలే భలే ప్రశ్నలు వేస్తాడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా మీకు ఎవరికన్నా పేర్లు తెలుసా? మన ఇండియాలో మంచి ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. అమ్మా మీకేమైనా తెలుసా? టీవీ 9లో కూడా మంచి, ఎవరు ఆయన పేరు? చచ్చిపోయాడే, రజనీకాంత్. చచ్చిపోయాడు ఆయన, బతుకున్నాడా? చనిపోయాడు కదా. ఆయన ఇంటర్వ్యూ అంటే భయపడతారు, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ చేసేస్తాడట. అలాంటి ప్రపంచంలో ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఒక ఆమె ఆయన్ని ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన్ని ఇంకొక ఆమె ఇంటర్వ్యూ చేసిందంట. రకరకాల ప్రశ్నలు వేస్తుంటే అన్నిటికీ చెప్పాడంట. కానీ లాస్ట్లో నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా అంటే నో, ఐ డోంట్ బిలీవ్ గాడ్ అన్నాడంట. రైట్. నీకు చావు అంటే భయం ఉందా అంటే ఎస్ 100% అన్నాడంట. దేవుడు అంటే నమ్మకం లేదు, మరణం అనేది ఖచ్చితమని తెలుసు, మరణం అంటే మళ్ళీ భయం అన్నాడంట. మా నాన్నగారు ఈ పాట పాడుతూ ఉండేవాడు. మరణం అంటే భయము లేదు, నాకు మరణమన్న భీతి లేదు, మరణమున్ జయించి యేసు క్రీస్తు లేచినాడు, మరల తిరిగి వచ్చువాడు, మహిమ రూపమిచ్చువాడు. మరణమంటే దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఆయన అలాగే జీవించాడమ్మా. మరణం అంటే భయం లేకుండా జీవించాడు. ఆ చివరి ఒక 3-4 months సఫర్ అయ్యారు. ఈ బొందిలోంచి ప్రాణం పోవాలంటే ఎవరికైనా సఫరింగ్ రావాల్సిందే. నేను చెప్తున్నాను, భయపెట్టేదానికి చెప్పడం లేదు. ఇది సువార్త. ధైర్యపరుస్తున్నాను, మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆయన అలాగే ధైర్యంగా ఉన్నాడు. ఆయన టైం వచ్చింది, సంతోషంగా వెళ్ళిపోయారు. ఆయనకు ఒక కోరిక ఉండింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అయ్యా నేను సెంచరీ కొడతాను రా అనేవాళ్ళు, అంటే 100 years. కానీ
ప్రభు చిత్తం గాల 81 చేంజ్, 82 వేసుకోండి. 82 ఇయర్స్ అంటే తక్కువ ఏజ్ కాదుగా. కానీ ఆ 82 ఇయర్స్ కూడా ఆ 3-4 మంత్స్ తప్పించి చాలా ఆరోగ్యవంతుడిగా బతికాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. కోరిని తిండి తింటూ చనిపోయాడు. నేను డాక్టర్ని అడిగితే, సార్ డైట్ ఏమన్నా ఉందంటే, ఏం లేదండి, ఆయన తిరిగి ఆరాయించుకోగలిగితే కోరింది పెట్టండి అన్నాడు. అందుకని రోజు ఇందిర అప్పుడు ఆయనకి గోంగూర మటన్ అంటే ఇష్టం, మునక్కాయ మటన్ అంటే ఇష్టం, దోసకాయ మటన్ అంటే ఇష్టం, బెండకాయ మటన్ అంటే ఇష్టం. ఓరే ఇన్ని మటన్లు ఉన్నాయా మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మటన్లు బాగా పెరిగిపోయింది కదా రేటు. నేను చెప్పిన వాటిల్లో చికెన్ వేసుకొని వండండి, చాలా బాగుంటుందమ్మా. దోసకాయ చికెన్, గోంగూర చికెన్, ములక్కాయ చికెన్, వంకాయ చికెన్. వాక్యం ఎక్కడికో చికెన్లోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అందరు ఇటు దొరకండి, ఇటు తిరగండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా ఆకలేస్తున్నట్టుందే. నేను చికెన్ అనేటోడికి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి టక. ఇప్పుడు దాకా దేవుడి గురించి చెప్తుంటే, ఏంటయ్యా ఈ పునరుద్ధానం దినం రోజున మాకు అన్నట్టున్నారు నా తల్లులారా. కొట్టండి గట్టిగా చప్పట్లు ఒకసారి, గట్టిగా అందరు కలిసి హుషారుగా. నిద్రపోయే వాళ్ళు కూడా లేచి హల్లెలూయా. నిద్రలోనే ఉన్నారు. మళ్ళీ చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు అందరు మేలుకో ఉన్నారు. లాస్ట్ లో ఒక్క పాయింట్ మీకు చెప్పేసి ముగిచ్చేస్తున్నాను. అదేంటంటే, ఆయన త్యాగము, ఆయన రక్తము, ఆయన పునరుద్ధానముని మనకిచ్చాడంట. మనల్ని కూడా పునరుద్ధానులుగా చేయడానికి ఆ సిలువలో ఆయన బలియాగమైపోయి తిరిగి 3వ దినం లేచి, అరే మీరు మరణించిన ఇహలోకంలో నాకులాగా మిమ్ములను తిరిగి లేపుతాను ఆయన, మీరు భయపడొద్దయ్యా. ఇప్పుడు నిద్రపోయేవాడు తడితే లేస్తాడుగా. మనకిది మరణం కాదు. క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవులలో మరణము లేదు. మరణం అనేది శాశ్వతము. మనము ప్రభువునందు నిద్రిస్తున్నాం, మనం కాదు. మన పితరులు పోయారే, వాళ్ళంతా దే ఆర్ స్లీపింగ్, హాయిగా నిద్రపోతున్నారు. ప్రభు వచ్చి లే నాన్న లే అనగానే అప్పుడు ఏంది చేసా వచ్చేసినావా అనుకుంటా లేస్తారట. అంత చక్కగా చెప్పినప్పుడు మనకు భయం దేనికి? లేపిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? పరలోకానికి తీసుకెళ్తానన్నాడు. పరలోకం తీసుకెళ్ళాలి, తీసుకొని పోబడాలి అంటే ఏం చేయమన్నాడు? ఆయన ఆజ్ఞను, 2 ఆజ్ఞలు. ఆయన్ని ప్రేమించమన్నాడు, ఆయన్ని ఆరాధించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆరాధనను క్రమము తప్పకుండా చేయమన్నాడు. అలక్ష్యంగా నిర్లక్ష్యంగా చేయొద్దన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి స్వార్థపూర్తికమైన కోరిక కోరాడు, నన్ను ముందు ప్రేమించండి, ఆ తర్వాత యవ్వన బిడ్డలారా, రేయ్ యవ్వన బిడ్డలారా ఎవరున్నారా ఇక్కడ? నాకు ఈడొక్కడే కనిపిస్తాడు. ఏం చేస్తావు? నాకు అలా బలైపోయాడు. రే యవ్వన బిడ్డ, ఎవరిని ప్రేమిస్తావురా నువ్వు? నీ గర్ల్ ఫ్రెండా? నీ వయసులో అంతేరా, ఇక కనపడదు. ఇక వాళ్ళు మూసినా తెలిసినా నన్ను ప్రేమిస్తున్నావా? అంతటి పుణ్యాత్ముడు కాదయ్యా. మన ఇద్దరం కలిసి ఫస్ట్, నేను కూడా ఆంటీ ఫోటోని చెడిపేసా ఎప్పుడో, అట్టని చిప్పేయలేదు, పక్కకు దోసి ఏసైకి ఇచ్చా. అప్పటి నుంచి ఈ విధంగా లేపుతున్నాడు. ఈ విధంగా మీ ముందు దీన సేవకుల్లాగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులు కూడా ఏమంటున్నారంటే, అన్యులు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. భాష వేరైనా మమ్ములను సత్యములోనికి, వెలుగులోనికి, జీవములోనికి నడిపించు దేవా అని ఆ ప్రార్థన యొక్క, అది ఎవరిది? యాక్చువల్గా మన హిందూ సహోదరులది. సిద్ధాంతం వేరు, లాంగ్వేజ్ వేరు, కానీ మీనింగ్ ఒకటే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను. వాళ్ళు అడిగేది అదేగా. సత్యమైన దేవా మమ్మల్ని సత్యంలో నడిపించయ్యా, జీవమైన దేవా నీ జీవాన్ని మాకు దయచేయి, అలాగే వెలుగైన దేవా నీ వెలుగు నాకు ప్రసరించమని అడుగుదాం. తలలు వంచండి. ఈరోజు మనం నేర్చుకున్న పునరుద్ధానమును గూర్చినటువంటి పచ్చి నిజాలు, వచ్చిన నిందలు చివరిగా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం.
ఫస్ట్ నింద ఏమొచ్చింది? ది రాంగ్ టూంబ్, తప్పుడు సమాధి. తప్పుడు సమాధిలో వెతికారన్నారు. అది కాదు, తప్పుడు సమాధిలో వెతకలేదు అని నిరూపించారు. రెండవది వచ్చి సమాధిలోంచి బాడీని ఎత్తుకొని పారిపోయారు, వీళ్ళు కిడ్నాప్ చేశారు యేసయ్యని అన్నారు. కాదని నిరూపించారు. తర్వాత వీళ్ళు భ్రమలో ఉన్నారు, అసలు యేసయ్య చనిపోలేదు, పునరుద్ధరణ ఏ లేదు, వీళ్ళకి ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ ఆ భ్రమను కలిగించింది అన్నారు. తర్వాత స్వాంతీరి అని చెప్పి చనిపోలేదు, ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు సుగంధ ద్రవ్యాలు రాసేస్తే ఆయన మన తేరుకున్నాడు. సైనికులేమో చచ్చిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు తర్వాత ఆ బతికిన యేసయ్యని తీసుకెళ్ళిపోయి దాచేసేసి ఆ తర్వాత ఎక్కడికో హిమాలయాలకు పంపించేసి చనిపోయాడు, ఆయన లేచాడు, పునరుద్ధానంలో లేచాడు అని చెప్పి తప్పుడు స్థితి చెప్పారట. దాన్ని కూడా యోగా నేర్చుకున్నాడని, అది కూడా శిలువ మీద యోగా నేర్చుకున్నాడట ఆయన. ఇంకెక్కడ ప్లేస్ దొరకల యేసయ్యకి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానం అంటే నిజంగా జరిగినటువంటి సంఘటన. యేసయ్య మానవాళి సర్వమానవాళి పాప పరిహారార్థము మానవుడిగా భూమి మీదకి వచ్చింది నిజం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మన పాప శాప విమోచన కొరకు శిలువలో శ్రమలు అనుభవించింది నిజం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన మన పాప శాప విమోచనార్థము తన ప్రాణాన్ని బలి ఇచ్చింది నిజం. స్తోత్రం చెప్పండి. ఆయన సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి అనేకులకు కనబడి మన కోసం పరలోకం సిద్ధపరచుటకు అదే పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయింది నిజం, నిజం, నిజం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనట మరలా రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాడంట. ఇది ఇంకా పచ్చి నిజం. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మనం ఇప్పుడు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం గనుక రాకడలో ఎత్తబడే ఆయన ముద్దు బిడ్డలుగా మనము మార్చబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి విత్తబడిన వాక్యాన్ని బట్టి, యేసయ్యా నా కోసం ఇంత బలియాగం చేశావా, ఇంత త్యాగాన్ని చేశావా అని ఒక్కొక్కరు ప్రశ్నించుకోండి, ప్రార్థించండి. మీలో ఉన్న నిర్లక్ష్య భావం తొలగించుకోండి. నాకంటే పెద్ద భక్తి చేసేవాళ్ళు లేరని విర్రవీగుతున్నావేమో. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఆరాధనకు రాలేని వాళ్ళ పరిస్థితి ఏందో, నీ భక్తి ఏందో తేలిపోయింది ఈరోజు. కనుక దయచేసి మీ యొక్క ఆ మార్గము, భక్తి మార్గాన్ని మార్చుకోండి. త్యాగ జీవితం నేర్చుకోండి. లోకము కావాలా, నిద్ర కావాలా, మళ్ళా యేసయ్య కావాలా, ఆయన భక్తి కావాలా? రెండు కుదరదు. ఒకటి పొందాలి, పరలోకం పొందాలంటే లోకాన్ని వదలాలి, లోకాశలను వదలాలి, ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే నీకు ఆటోమేటిక్గా నిండు వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న స్వభావం నీలోకి వస్తుంది. అంతేగాని ప్రేమ అనంగలోనే నా ఇంటి వాళ్ళు, నా పెళ్ళము, నా భార్య, నా భర్త, నా పిల్లలు, కనీసం తల్లిదండ్రులు కూడా రారు ఆ లిస్టులోకి. ఎంత స్వార్థపరుడు అయిపోయావురా ఓ క్రైస్తవుడా, మానవుడా, ఓ క్రైస్తవ స్త్రీ, ఎంత స్వార్థపరురాలు అయిపోయావమ్మా. ఆలోచించేద్దాం. తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి నీ జీవితంలో నీకు ఈ సమయంలో జ్ఞాపకం వస్తే ఇప్పుడే ప్రభువారిని అడుగు. అయ్యా నిజమే, నా తల్లిని నేను సరిగ్గా చూడలేకపోయాను, నా తండ్రి గురించి నేను పట్టించుకోలేకపోయాను, కానీ ఆయన ఆస్తిని పంచుకున్నాను, ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నాను. అలాగే నా తల్లిని ఆమె అవసాన దశలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాను, క్షమించయ్యా. ఇదిగో నీ నోటి మాటలను నేను గౌరవిస్తున్నాను, ఆ మాటలు నా గురించేనని హెచ్చరికలుగా భావిస్తున్నాను. ఇక నీకు లోపడతాను నాయన, నా శేష జీవితం నీకే అంకితమని నిష్కల్మషంగా నువ్వు ఒప్పుకో. ప్రభు ఆత్మ నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామములో ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన గురించి నీకు విజ్ఞాపన చేస్తున్నాను. నా ప్రభువా, అల్పుడనైనటువంటి నన్ను కూడా ఈ ఆరాధనలో నన్ను వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, 40 దినాల మండలకాల శిల్వజాన ఆరాధనలే కాకుండా గుడ్ ఫ్రైడే, నిశ్శబ్ద శనివారము, ఈ ఈస్టర్ పండుగ ఆరాధనలు
అన్నిటిలో మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. దీనులైన నీ బిడ్డలు ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ఉన్నారయ్యా. ఆన్లైన్లో నీ సువార్తను వింటున్నారు. ఏ బిడ్డను దాటిపోకుండా ప్రతి ఒక్క బిడ్డను అవసరతలు తీర్చండి. తెలుసో తెలియకో చిన్న తప్పులు పొరపాట్లు చేస్తున్న బిడ్డలనైనా వారి పక్షంగా నీ పాదాలు పట్టుకొని నీ సేవకుడిగా మీరు అర్పించినటువంటి ఈ సంఘానికి కాపరిగా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ఏ ఉగ్రత బిడ్డల మీదకి రానివద్దు, ఏ శ్రమ ఈ బిడ్డలకు కలంకిలేవద్దు. శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో వీరందరినీ నింపి నడిపించమని కోరుకుంటూ ఈ పండగ సంతోషాన్ని గుండెల నిండా నింపుకొని ఆనందంగా ఈ సన్నిధి నుంచి తిరిగిపోవటకు కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది, దయచేసి కూర్చోండి. ఈ సమయంలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఆకలి వేస్తున్నాయా? బిర్యానీలు ఎదురు చూస్తున్నాయి కోసం ఇంట్లో. సరే, ఇప్పుడు నేను అసలు బిర్యానీ తిన్నాను. నేను నాకు అసలు బిర్యానీ పడదు, అసలు వాసన నేను పడదు. అది తిన్నాను. రైట్. మరి మనకి చక్కని వాక్యం వినిపించినటువంటి డాక్టర్ కర్లపూడి తారాప్రకాష్ గారికి, మరి సంఘ కాపరి, మన సంఘ కాపరి, ఆయనకు సంఘం తరపున, మరి స్త్రీల సమాజం తరపున, యూత్ తరపున, అందరి తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మన కానుకలు, మరి కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవాల్సిన వారు ఉన్నట్టయితే మీ మేలు, మరి దేవుడు చేసిన మేలు గురించి ఎవరో ఉన్నట్టయితే మరి కానుకలు సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏంటిది? సరే, లేని పక్షంలో మరి మరి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. అరుణ్ ఆపయ్యా, వద్దయ్యా, ఇంకిప్పుడే వద్దు. ఏం చేద్దాం? వదిలేద్దాం వెళ్ళి, వదిలేద్దాం ఇంకా వెళ్ళి అంటున్నా.
అదే ఇచ్చేస్తే వదిలేద్దామా అని. మంచిది. రైట్. ఇది కేక్స్ అండ్ డ్రై కేక్స్. ఇవి మన కుట్టి. ఎక్కడ కుట్టి ఉందా? రైట్. క్యూటీ సంగతి ఎలా చెప్తావమ్మా? ఆమె సంపాదన పడరాలా? నీ పాకెట్ మనీ ఇచ్చావా? ఇచ్చిందా? సరే, అట్లయితే కుట్టి క్యూటీ. ఈరోజు ఇంకొక దీంట్లో మిస్ అయింది ఒకటి ఐటమ్, స్వీట్. పర్లేదు, పనుల భారం వల్ల మర్చిపోయాడు అరుణు. వచ్చే సండే ఆ స్వీట్ మీకు పెడతాను, సరేనా? సో వచ్చే సండే కూడా మనకి స్వీట్ ఉంది. ఎస్ ఎస్ ఎస్, కరెక్టే కదా. రైట్. ఇది ప్రకటించిన తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఇది స్వాతక్క. ఏంటిది? కేక్ బిట్స్. ఎగండి, చూపించు ఒకసారి. ఎలా తింటారా మా వాళ్ళు? ఇవి కేక్సే, అవి కేక్సే స్వాతక్క. ఇవి డ్రై కేక్స్. మళ్ళీ క్యూటీ, కుట్టి క్యూటీ. మనకు బాయిల్డ్ ఎగ్స్ వచ్చినాయి ఈరోజు. బాయిల్డ్ ఎగ్స్ తొక్క తీయలేదు కదా? తీయలేదు. ఎందుకంటే అవి ఏమన్నారు, పాడైపోకుండా స్మెల్ రాకుండా ఉంటుందట. మీరు ఇంటికి వెళ్ళి కాస్త ఒలుచుకొని. ఇంకొకటి ఎవరు లేదు, మన అమ్మ పేరు ఒకసారి చెప్పరా అమ్మా? ప్రమీల గారు. ప్రమీల గారు వాళ్ళు స్వీట్ కదమ్మా? కేకు స్వీట్ మజ్జిగ. అరే అరే, డ్రింక్ కూడా వచ్చింది మనకి. ఇక డ్రింకింగ్ పదార్థం కూడా. ఇక మీకు గొంతు పట్టు దీన్ని తినేటప్పటికి లాస్ట్లో మజ్జిగ తాగండి. 4-5 ఉన్న కుటుంబీకులు ఎవరు? 4-5 ఉన్న కుటుంబీకులు. ఎందుకు ఎత్తమని తెలుసా? గుడ్లు. సాయంత్రం గుడ్లే పులిసే నాయనా. అరుణ్ బాబు, మొత్తం ఎగ్స్ ఇయ్యానా? మొత్తం ఎగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అలా లోపల పెట్టదు ఎప్పుడు. ఈ ఎగ్స్ గురించి చెప్పలేదు కదా. ఇది మాది అక్కయ్య, నాది అక్కయ్య, రెండో అక్కయ్య. గురునానక్ కాలనీలో ఉంటారు. వసంత కుమార్ అక్కయ్య, శాంతారావు బావగారు. వారు ఈ ఎగ్స్ పంపించారు. వీటిని ఏం ఎగ్స్ అంటారు? గట్టిగా చెప్పాలా? ఈస్టర్ ఎగ్స్ అంటారు. మామూలు కోడిగుడ్లు అంటాం కదా, కానీ ఏటో అది ఆచారం అంట. ఈస్టర్ రోజున మా అమ్మగారికి చిన్నప్పుడు నుంచి మా ఇంట్లో కూడా అదే ఆనవాయితీ. ఎంతమంది ఉంటారా మనోళ్ళు? ఒక 50-60 మంది ఉంటారా? ఒకళ్ళు లెక్కేసేయండి సార్. ఊరిన తలకాయ లెక్కనికి సార్ ఎంత వేసాడంటే లక్కీగాడు? 68. సరే, ఓకే, రైట్ నాన్న. బాప్తిస కార్యక్రమం ఉంది ఇప్పుడు. మన మధ్యలో హర్షిత, వర్షిత అనే 2 ప్రియ కుమార్తెలు ఉన్నారు. వారికి బాప్తిసం గురించి 40 రోజులు దైవజనుల నోటి ద్వారా చెప్పబడినటువంటి వాక్యాలకి వాళ్ళిద్దరు స్పందించి వాళ్ళ అమ్మా నాన్నలు పీక పట్టుకొని, మాకు బాప్తిసం ఇప్పిస్తావా లేదా? అసలు ఎందుకు ఇప్పిలేదు? అక్కడ సంవత్సరం లోపల ఇప్పియాలని పాస్టర్లు చెప్తుంటే మేము గాడిదల్లాగా తయారయ్యాం. వాళ్ళకంటే ఇంకా గాడిదల్లాగా తయారైన వాళ్ళు, బాప్తిసాలు లేని వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళని లేచి నుంచోమంటే సిగ్గుపడతారు. వద్దు. నాకు ఈసారి బాధగా ఉన్నింది. ప్రతి ఈస్టర్కి ఒక్క ఆత్మన దొరికేది నాకు బాప్తిసానికి. ప్రభువా, ఏందైనా ఒక్కళ్ళని కూడా ఇవ్వలేదు అనుకున్నాను కూడా. నేను 2 ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళకి చిలకరింపు బాప్తిసమే. మీరు అనుకుంటున్నారేమో, ఏంది మరి అన్యాయం చేస్తున్నాడు తారాప్రకాష్, అంత చిన్నపిల్లలు తీసుకెళ్ళి నీటిలో ముంచుతాడని. మీరు అడిగినా ఇవ్వను నేను వాళ్ళకి. ఇప్పుడు ఈ బాప్తిసంలో గమనించండి తల్లిదండ్రులారా, మీది ప్రాముఖ్యమైన పాత్ర. మీకు ఇచ్చిన బహుమానాలు బిడ్డలు, వారిని ఎలా పెంచామన్నది కూడా లెక్క చెప్పాలి తీర్పులో. ఇష్టం వచ్చినట్టు పెంచి వాడిని తిరుగుబోతుని చేసో, తాగుబోతుని చేసో,
అక్కడ పోయి నాకేం సంబంధం దేవా, వాడి ఇష్టం వచ్చినట్టు చేసాడు, కుదరదు. ఆ మొక్కను అలా పెంచాలి. రండి తండ్రి. ప్రసాద్ గారు అక్కడ కూర్చొని ఉండడం ఏంది? మీరు రావాలి కదా, మీదే ఇక్కడ. నేను చెప్పానే, మీదే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర తల్లిదండ్రులిద్దరిది. ప్రసాద్ గారు వాటర్. ఈ విధంగా మీ వాటర్ తెచ్చారా? రైట్. మీరు రండి. మరి మీరు నుంచోవాలి, పెద్దలు అదే నేను పట్టుకొని నుంచోవాలి. అది ఇలా చిన్న బిడ్డలకు చిన్నతనంలోనే మీ ఇంట్లో ఇక్కడున్న వాళ్ళు బాప్తిసం మేము ఇప్పించాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కుట్టి, నువ్వెందుకు ఎత్తావు? నువ్వు తీసుకోవడం కాదు, తల్లిదండ్రులను అడుగుతున్నా. 2 చేతుల రైట్. కోమలి, ఆ అరవడికి ఇప్పిలేదా ఇంకా? నువ్వు ఇప్పించబాకు, ఒకేసారి పెళ్లి అప్పుడు చేద్దాం. మీకు బహుమానంగా ఇచ్చిన బిడ్డను 1 year లోపల మందిరానికి తీసుకొచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేసి, ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, దేవా నువ్వు నాకు ఈ బిడ్డను బహుమానంగా ఇచ్చావు, నేను నిన్నెరిగిన బిడ్డను, నిన్ను దేవుడిగా ఆరాధిస్తున్న బిడ్డను, నా బిడ్డను కూడా నిన్నే దేవుడిగా ఆరాధించేటట్లుగా క్రమశిక్షణలో పెంచుతానని సంఘం ఎదుట, దేవుని ఎదుట, దైవజనుని ఎదుట తల్లిదండ్రులు ప్రామిస్ చేస్తారు. అది ఇక్కడ ఈ బాప్తిసంలోని ప్రాముఖ్యత. తర్వాత బిడ్డలకు చిలకరింపు బాప్తిసం ఇస్తాం. వారు 12, 13, 14 ఏజీ కొంచెం వయసు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని వారి సొంతగా ఈ చిలకరింపు బాప్తిసంతో తల్లిదండ్రులు ఇచ్చిన ప్రామిస్తో సంబంధం లేదు వాళ్ళకి. వాడు సొంతగా, ఇప్పుడు బెన్నిగాడు తీసుకున్నాడు 9th క్లాస్లో, అది స్వతహాగా వాడిలో వచ్చిన ఆ ప్రేరణ బట్టి తీసుకునే బాప్తిసం. కనుక ఆ విధంగా నేర్చుకోండి. రేపు తీర్పులో లెక్క అడిగినప్పుడు ధైర్యంగా ప్రభువా నేను చేశాను ప్రభువా అని ఆయనకి సమాధానం చెప్పే స్థితిలో మనందరము ఉంచబడతాము గాక. ఇంటి పేరేంటయ్యా? సొమ్మండ్రు. తొమ్మండ్రు ప్రసాద్, తొమ్మండ్రు ప్రసన్న దంపతులారా, దేవుడు మీకు బహుమానంగా ఇచ్చినటువంటి ఈ చక్కని బహుమానాలు, నిజంగానే చక్కటి బహుమానాలు. 2 కుమార్తెలు. ఈ కుమార్తెలను మీరు ఆచరిస్తున్నటువంటి, మీరు ఆరాధిస్తున్నటువంటి నిజమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయేక దేవుడైన యేసయ్య నామములో, యేసయ్యనే దేవుడిగా నమ్మే రకంగా, పరిశుద్ధ గ్రంథమును చదివే రకంగా, ప్రార్థన చేసుకునే ఆ యొక్క పద్ధతిలో మేము పెంచుతామని తండ్రి ఎదుట, సంఘము ఎదుట, దైవజనుని ఎదుట ప్రమాణం చేస్తున్నారా? చెప్పండి. ప్రమాణం చేస్తున్నారు. ఇక మీదట మీకు దేవుడిచ్చిన ఈ బహుమానాలను అపురూపంగా, జాగ్రత్తగా దేవుని భక్తిలో పెంచి ఆయనకి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత, అంటే యాక్చువల్గా ఈ పిల్ల వయసు అంతా 10, ఇంకా టైం ఉందిలే, ఒక 2-3 సంవత్సరాల టైం ఉంది. లేకపోతే మామూలుగా ముంచుడు బాప్తిసమే, 13 సంవత్సరాల నుంచి ముంచుడు బాప్తిసమే. కనుక ఈ బిడ్డలకు నేను
తల్లిదండ్రులు ప్రామిస్ చేశారు కనుక తండ్రికి అప్పచెప్పుతూ ఇక ఆయన కాపుదల, ఎందుకంటే వాళ్ళు చిన్న బిడ్డలు, దే డోంట్ నో ఎనీథింగ్, కానీ వారికి ఉన్న ఆ బుడిబుడి జ్ఞానాన్ని బట్టి వారు బాప్తీసం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు, నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులను ఒత్తిడి చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి వీరిద్దరే కారణం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇట్రండి, మళ్ళీ ఒకసారి ఇంటి పేరు చెప్పు. తొమ్మండ్రు, పాప పేరు హర్షిత. తొమ్మండ్రు హర్షిత, నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసమిచ్చుచున్నాను. ఇక మీదట తండ్రి ఆత్మ నిన్ను కాచి కాపాడి నీకు జ్ఞానాత్మ దయచేసి ఆయన నడిపించునుగాక. తొమ్మండ్రు వర్షిత అనే నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మిస్తున్నాను. తండ్రి ఆత్మ ఇక మీదట నీకు తోడుగా ఉండి నీడగా ఉండి సకలము ఆయన నీ ఎడల నిన్ను కాచి కాపాడుతూ జ్ఞానమందును తన భయభక్తి అందును నిన్ను నిలబెట్టుకుని రాబో కాలంలో మీ ఇద్దరిని సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం. ఇదిగో నాయన, ఈ చిన్న బిడ్డలను తల్లిదండ్రులు వాగ్దానం చేసిన ప్రకారము వారికి బాప్తిసం ఇచ్చాను. వారు ఎదిగి పెద్దవారయ్యే దాకా మీ యొక్క కృపలో మీరే మంచి జ్ఞానాత్మను దయచేసి వారిని నడిపించండి. తల్లిదండ్రులు కూడా వారిని క్రమశిక్షణలో పెంచే ఒక నడిపింపును దయచేయండి. అలాగే పెద్ద పిల్లలైన తర్వాత మారు మనసు రక్షణ బాప్తిసం పొందుకున్నట్టు కూడా ఈ బిడ్డలిద్దరినీ నడిపించమని కోరుకుంటూ, సంఘములో ఇటువంటి క్రియలు చేయకుండా నిర్లక్ష్యముగా అలక్ష్యముగా నామకార్థపు క్రైస్తవులాగా బ్రతుకుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూచి మీలో ఎవరికైనా మీ చిన్నప్పుడు బాప్తిసం లేకపోతే ఇప్పుడుకైనా మించిపోయిన సమయం ఏమీ లేదు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసాలు పొందండి, ఆయన కృప పొందుకోండి. ప్రభువా, ఇటువంటి ధన్యతను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కనికరించి కాచి కాపాడమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. పాట పాడుతూ ఉండగా ఈ యొక్క పలహారాలు మీ దగ్గరికి వస్తాయి. అమ్మా ఇచ్చేయండి అయినా. ఎగ్స్ ఏం చేస్తారంటే పెద్దవారికి 2, చిన్నపిల్లలు ఉంటారే 1. ఎగ్స్ ఎవరు పంచుతున్నారు? బబులు పెద్దవారికి 2, చిన్నపిల్లలకు 1. కోడిగుడ్లు ఇచ్చేయండి. సూపర్. అయ్యా, ఏదైనా కాగితాలు ఇవ్వండి రా ఆంటీ వాళ్ళకి. కవర్స్ ఇస్తారా? కరుణించిన దేవా
కాచిన దేవా నీకే స్తోత్రము ఎవరునే తను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము లోపములెన్నో దాగి ఉన్నను దయచేరి నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దయచేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము నడిపించిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము నడిపించిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలునే తను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి 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 నీకే స్తోత్రము బెన్నీ ఇది పెట్టాలా? అందరికి అన్ని వచ్చాయా? 2 రకాల కేకులు రావాలి, స్వీట్ కూడా వస్తుంది. 3 రకాల కేకులు. మంచిగా ఎక్కడ ఉంది? ఇచ్చారా? మరి నాకు ఒకటి బిర్యానీ ఇచ్చారు. మూడు రకాల కేకులు, మజ్జిగి, ఒక రోస్టెడ్ కేక్ అండ్ పెద్దలకి 2, చిన్న బిడ్డలకి 1 ఎగ్స్. అర్షితాలకు వచ్చాయా? ఏంటండి? ఒక చిన్న ప్రకటన. జరిగిన బాప్తీసమును చూచి ప్రేరేపణ పొంది ఇప్పటికిప్పుడు నేను ఈ చిన్న బాప్తీసం తీసుకుంటానని
ఆ చిన్న బిడ్డ మన బ్లెస్సి తీర్మానం చేసుకుంది కనుక 2 minutes లో అయిపోతుంది ఆ కార్యక్రమము. త్వరగా వచ్చేసేయండి. తల్లిదండ్రులు రాజేష్ ఉన్నాడా? రాజేష్ రావాలి. అయ్యారు అది తీసుకుంటారు. పైకి రండి మీరు. అరే అక్క గురించి చూపరా. సెంటర్లో కూర్చోదు అక్క. అక్క పేరు రావాలి. అనూష అందరికి వచ్చాయా? రెండో అనుకుంటుగా సిగ్గుపడతావేంటి? మా రాజేష్ అంటే సిగ్గుపడతాడు. రాజేష్ ఇచ్చినట్టు పాప తీసుకెళ్ళి కర్రీ రాజేష్, కర్రీ సుమలత అనే దంపతులైనటువంటి మీకు దేవుడు బహుమానంగా 2 బిడ్డలు ఇచ్చాడు. ఒకటి అమిత్ దేవరాజ్ జెన్నీ అనే కుమారుడు ఇచ్చాడు. నీ ప్రమేయం లేకుండానే వాడి సొంత నిర్ణయంతో వాడు బాప్తీసం తీసుకున్నాడు. మానవులు బాప్తీసం. అటువంటి కుమారుడు మీ గర్భమున జన్మించడం మీ ధన్యత. దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి ప్రేరణ పొంది నాకు ఈ చిరకరికి బాప్తీసం కావాలి, నేను కొంచెం ఎదిగిన తర్వాత నేను మానవులు బాప్తీసం తీసుకుంటానని ఈ యొక్క నమ్మకస్తురాలైనటువంటి కుమార్తె కూడా మీ కడుపునే పుట్టడం దేవుడు మీకు ఇచ్చిన ఇంకో గొప్ప భాగ్యం. ఏం చేశారని మీరు ఆయనకి ఇంత మీరు బాధ్యత ఏం చేయలే. ఏమన్నా చేసావా రాజేష్? ఏం చేయలే. కానీ ఉచితమైన ఉన్నతమైన ప్రభువు ఇచ్చారు ఈ బిడ్డను. కనుక ఈ బిడ్డను ఆల్రెడీ ఆ బిడ్డను దేవుడికి అప్పచెప్పేశాం. ఇక ఈ బిడ్డను కుమార్తె కనుక దేవుని భయభక్తులు, పెద్దల భయభక్తులు, ఏసే నిజమైన దేవునిగా మీరు చెప్తూ బైబిల్ చదివించడంలో కొంచెం నేర్పరితనాన్ని చూపిస్తూ, ప్రార్థన చేయడంలో తరిమిదిస్తూ, దేవుని బిడ్డగా ఒక క్రైస్తవురాలిగా ఈ బిడ్డను మేము పెంచుతామని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములను సంఘం ఎదుటను దైవజనుని ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేస్తున్నారా? ప్రమాణం చేస్తున్నారా? ప్రమాణం చేస్తున్నారా? 3 సార్లు చేస్తున్నామన్నారు. కనుక ఈ బిడ్డకి సంగమా చిరకిరి బాప్తీసం ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు అన్న వాడు చేతులు ఎత్తండి పైకి. వెరీ గుడ్. చాలా మంది ఎత్తడం వల్ల మీకు ఎందుకు మీకు కొంచెం ఎసిడిటీ వచ్చిందా? కర్రీ చేస్మిత అనే నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇస్తున్నాను. ఇక మీదట తండ్రి ఆత్మ నీ ప్రతి అవసరమును తీర్చుచు, ప్రతి ప్రమాదం నుంచి ఆయన కాచి కాపాడుతూ, దీర్ఘాయుష్తోను మంచి ఆరోగ్యంతో నేను అభిషేకించి నీ చదువులందు అభివృద్ధి పరిచి, రాబో కాలంలో ఉన్నత స్థితిలో స్థిరపరిచి నేను తన సాక్షి బిడ్డగా మార్చుకొనుగాక. పట్టండి చప్పట్లు ఒకసారి. ఇక చివరి ప్రార్థన ఒకే 1 నిమిషంలో చేసేస్తాను. దయచేసి అందరూ లేచి కూర్చున్నాం.
పరిశుద్ధుడా, పరలోకము నుండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఈస్టర్ పండుగ ఆనందాన్ని మాకు అవధులు లేని ఆనందాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన 40 రోజులు శిలువజాన ఆరాధన చేసిన బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి మరలా ఈ ఈస్టర్ పండుగ ఆరాధన కూడా తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రైల్వే క్రిస్టియన్ సమాజ మందిరంలో నాటపడిన ప్రతి బిడ్డని, నూతనముగా నడిపించబడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా దీర్ఘాయుష్ను, మంచి ఆరోగ్యం ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి. వారి సమస్యలు ఏమన్నాయో వాటన్నిటిని తీర్చదని కోరుకుంటూ ఆన్లైన్లో బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈస్టర్ శుభాకాంక్షలతో పాటు ఈస్టర్ యొక్క శుభములు వారి గృహాల్లో కలుగునుగాక. ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబము యేసు నామములో దీవించబడును గాక. ఆ రక్షణానందము వారు కూడా పొందుకుందురు గాక. నా ప్రభు, నా దేవ, క్షేమంగా తీసుకొచ్చారయ్యా. బిడ్డని సురక్షితంగా తీసుకుని వెళ్ళండి. అలాగే ఇక మీదట ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఆ యొక్క అద్భుత ఆశీర్వాద స్వస్థత కుటుంబ ఆరాధనలో మేమందరూ కలుసుకునే వరకు నీ కృపా క్షేమములతో, శాంతి సమాధాన సమృద్ధి సంతోషములతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించరు. ఈ దినం నా తండ్రి, తమ గుప్పులు విప్పిన ప్రతి బిడ్డను ఆ యొక్క కానుకలు మీరు అంగీకరించి స్వీకరించి దీవించమని కోరుకుంటున్నాను. అలాగే ఫలహారాలు సిద్ధపరిచి తీసుకొచ్చిన కుటుంబాలు, రాణి గారి కుటుంబం నా తండ్రి, అలాగే నా తండ్రి మరి శాంతారావు గారు, వసంత కుటుంబాన్ని దీవించండి. అలాగే నా ప్రభు క్యూట్ని దీవించండి. నా ప్రభు మరి అలాగే నా తండ్రి స్వాతిని దీవించండి. నా ప్రభు ఇంకా ఈ 40 రోజులు నా తండ్రి ఫలహారాలను, అల్పాహారాలను, భోజనాలు సిద్ధం చేసిన ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపాహస్తపు నీడలో భద్రపరచడమే కాకుండా తగిన దీవెన ప్రతిఫలము నూరెత్తలుగా అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం తప్పకుండా నెరవేర్చబడును గాక. మా ఇంటి ఆహారం దాచి ఆయన అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం అపరాధం క్షమించు. శోధంలోకి దుష్టులు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే కలిగి ఉన్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి నుండి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రేమించుకోవాలంటే తీసుకోవాలి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో బిడ్డను, సకల పరిశుద్ధులను సదాకాలం తోడేందును గాక. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమిషా, ఆశతో నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కుమారించుము దేవా, గంగార ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. ప్రభు మీకు తోడైనది గాక. విష్ యు ఆల్ హ్యాపీ ఈస్టర్ అండ్ క్రిస్మస్. హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్.